అరే మిత్రమా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు మీ కళ్లలో సర్కస్ షోలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టేయండి. నా వయస్సు 24 సంవత్సరాలు. గత 7 నుంచి 8 వరకు సంవత్సరాలుగా నేను విపరీతంగా హస్తప్రయోగం చేశాను. హస్తప్రయోగం చేస్తున్నంతకాలం నాకు ఎవరూ నా సెక్స్ సామర్థ్యం మీద భయం కలగలేదు. అసలు హస్తప్రయోగం గురించి ఎలాంటి అనుమానం రాలేదు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు పెళ్లి చేయాలనుకుంటున్నారు. పెళ్లి మాట మొదలైన తర్వాత ఎందుకనో ఇప్పుడు నాలో అంగస్తంభనలు లేకుండా పోయాయి. చాలా భయంగా ఉంది. హస్తప్రయోగం చేయడం వల్లే అంగస్తంభనలు లేకుండా అయ్యాయా? నేను పెళ్లికి పనికిరానా? అమ్మానాన్నలకు ఏమని చెప్పను? మీకు ఏమీ నపుంసకత్వం రాలేదు. హస్తప్రయోగం వల్ల ఏ విధంగానూ సెక్స్ బలహీనత కలగదు. పెళ్లి అనే మాట మొదలైన తర్వాత హస్తప్రయోగం గురించి మీరు విన్న అర్థం లేని మాటలు మనస్సులో మెదిలాయి. హస్తప్రయోగం చేస్తే పెళ్లికి పనికిరారు అనే మాట గుర్తుకు వచ్చింది. ఎప్పుడైతే ఇటువంటి ఆలోచనలు మనస్సులో మెదలాయో భయం కలిగింది. భయం వల్ల అంగం స్తంభించకుండా పోతుంది. అంతర్లీనంగా ఉన్న ఈ భయం మిమ్మల్ని నపుంసకునిగా మార్చింది. కాని మీరు నిజంగా నపుంసకులు కాదు. తిరిగి ధైర్యం తెచ్చుకోండి. హస్తప్రయోగం తిరిగి కొనసాగించండి. ఏమీ అవదు. మీరు నిర్భయంగా సెక్స్లో పాల్గొనగలరు. సెక్స్ను ఎంజాయ్ చేయగలరు. మీలో ఉన్న నపుంసకత్వం మానసికమైనదే గాని నిజమైన నపుంసకత్వం కాదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. మీరు 24 సంవత్సరాల వయస్సులో గత 7 నుంచి 8 సంవత్సరాలుగా హస్తప్రయోగం చేస్తున్నారు మరియు ఈ కాలంలో ఎటువంటి భయం లేదా అనుమానం లేకుండా ఉన్నారు. కాని ఇప్పుడు ఇంట్లో పెళ్లి చర్చలు మొదలైన తర్వాత మీరు అంగస్తంభన సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీనివల్ల మీకు తీవ్రమైన భయం కలిగింది. ఈ సమస్య హస్తప్రయోగం వల్ల కలిగిందా? మీరు పెళ్లికి అనర్హులా? లేదా మీ తల్లిదండ్రులతో ఈ విషయాన్ని ఎలా చర్చించాలనే ఆందోళనలు మీ మనస్సును కలవరపెడుతున్నాయి. ఈ ఆందోళనలు సామాజిక అపోహలు, పెళ్లి సంబంధిత ఒత్తిడి మరియు ఆత్మవిశ్వాసం తగ్గడం వల్ల ఏర్పడ్డాయి. ఈ సమస్యను 3 కోణాల నుంచి పరిశీలిద్దాం. అంగస్తంభన సమస్యల గురించి శాస్త్రీయ అవగాహన, మీ ఆందోళనలకు కారణాలు మరియు ఆరోగ్యకరమైన వైవాహిక జీవితానికి సలహాలు. అంగస్తంభన సమస్యల గురించి శాస్త్రీయ అవగాహన. అంగస్తంభన సమస్య, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, యువకులలో తరచుగా మానసిక కారణాల వల్ల వస్తుంది మరియు హస్తప్రయోగం దీనికి కారణం కాదని ఆధునిక వైద్యశాస్త్రం స్పష్టంగా చెబుతుంది. హస్తప్రయోగం ఒక సహజమైన లైంగిక చర్య. ఇది శారీరకంగా లేదా లైంగికంగా ఎటువంటి హాని చేయదు, ఎంతకాలం లేదా ఎన్నిసార్లు చేసినా. మీరు 7 నుంచి 8 వరకు సంవత్సరాలుగా హస్తప్రయోగం చేసినా అది మీ అంగస్తంభన సమస్యకు కారణం కాదు. బదులుగా పెళ్లి చర్చల వల్ల కలిగిన ఒత్తిడి, భవిష్యత్తు గురించి ఆందోళన లేదా హస్తప్రయోగం చేస్తే లైంగిక సామర్థ్యం తగ్గుతుంది అనే సామాజిక అపోహ మీ మనస్సును ప్రభావితం చేసి పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీకి దారితీసింది. ఈ ఆందోళన మీ అందం స్తంభించకపోవడానికి కారణమై ఉండవచ్చు. శారీరకంగా మీ టెస్టోస్టిరోన్ స్థాయిలు మరియు రక్త ప్రసరణ సాధారణంగా ఉంటే ఈ సమస్య మానసికమైనదే. హస్తప్రయోగం మీ లైంగిక సామర్థ్యాన్ని ఏ విధంగా ప్రభావితం చేయదు మరియు మీరు పెళ్లికి పూర్తిగా అర్హులు. మీ ఆందోళనలకు కారణాలు. మీ ఆందోళనలు అంగస్తంభన సమస్య, పెళ్లికి పనికిరాకపోతామేమో అనే భయం మరియు తల్లిదండ్రులతో ఈ విషయాన్ని ఎలా చర్చించాలనే ఆలోచన, పెళ్లి చర్చల వల్ల కలిగిన ఒత్తిడి మరియు సామాజిక అపోహల నుంచి ఉద్భవించాయి. పెళ్లి అనే ఆలోచన మీ మనస్సులో సామాజిక అంచనాలను, లైంగిక సామర్థ్యం గురించి అనుమానాలను మరియు హస్తప్రయోగం చేస్తే నపుంసకత్వం వస్తుంది అనే తప్పుడు నమ్మకాన్ని రేకెత్తించింది. ఈ అపోహలు మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి మీ మనస్సులో భయాన్ని నింపాయి. దీనివల్ల అంగస్తంభన సమస్య తలెత్తింది. అలాగే పెళ్లి గురించి తల్లిదండ్రులతో మాట్లాడాలనే ఆలోచన మీ ఒత్తిడిని మరింత పెంచి ఉండవచ్చు. ఎందుకంటే ఈ విషయాలను బహిరంగంగా చర్చించడం సామాజికంగా సున్నితమైన అంశం. ఈ భయాలు మానసికమైనవి మరియు తాత్కాలికమైనవి మరియు సరైన అవగాహనతో వీటిని అధిగమించవచ్చు. ఆరోగ్యకరమైన వైవాహిక జీవితానికి సలహాలు. 1. సెక్స్ ఎడ్యుకేషన్.
హస్తప్రయోగం మరియు అంగస్తంభన సమస్యల గురించి నమ్మకమైన సమాచారాన్ని, వైద్య సైట్లు, పుస్తకాలు చదవండి. హస్తప్రయోగం సహజమైనదని మరియు అది లైంగిక సామర్థ్యాన్ని దెబ్బతీయదని అర్థం చేసుకోండి. అంగస్తంభన సమస్యలు తరచుగా మానసిక ఒత్తిడి వల్ల వస్తాయని తెలుసుకోండి. 2. ఆత్మవిశ్వాసం పెంచుకోవడం. మీ భయాలను అధిగమించడానికి మీ శరీరం మరియు లైంగిక సామర్థ్యం సాధారణంగా ఉన్నాయని గుర్తుంచుకోండి. హస్తప్రయోగం కొనసాగించడంలో ఎటువంటి సమస్య లేదు మరియు అది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి సహాయపడవచ్చు. 3. మానసిక ఒత్తిడి నిర్వహణ. పెళ్లి చర్చల వల్ల కలిగే ఒత్తిడిని తగ్గించడానికి ధ్యానం, యోగా లేదా తేలికపాటి వ్యాయామం చేయండి. మీ సన్నిహిత స్నేహితులతో లేదా విశ్వసనీయ వ్యక్తితో మీ ఆందోళనల గురించి మాట్లాడండి, కానీ తల్లిదండ్రులతో ఈ విషయాన్ని నేరుగా చర్చించడం అవసరం లేకపోవచ్చు, ఎందుకంటే ఇది మానసిక సమస్య మాత్రమే. 4. అంగస్తంభన సమస్యలను మెరుగుపరచడం. అంగస్తంభన సమస్యలను అధిగమించడానికి కెగెల్ వ్యాయామాలు, పెల్విక్ ఫ్లోర్ కండరాలను బలపరచడం మరియు శ్వాస నియంత్రణ సాంకేతికతలు ప్రయత్నించండి. హస్తప్రయోగం సమయంలో రిలాక్స్గా ఉండటానికి ప్రయత్నించి, ఒత్తిడి లేకుండా ఆనందించడంపై దృష్టి పెట్టండి. 5. ఆరోగ్యకరమైన జీవనశైలి. సమతుల్య ఆహారం, జింక్ మరియు ఒమేగా-3 అధికంగా ఉన్న గుమ్మడి గింజలు, బాదం, గుడ్లు, 7 నుంచి 8 గంటల నిద్ర మరియు రోజూ వ్యాయామం మీ శారీరక మరియు లైంగిక ఆరోగ్యాన్ని పెంచుతాయి. ఈ ఆరోగ్యకరమైన అలవాట్లు మీ ఆత్మవిశ్వాసాన్ని మరియు లైంగిక సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. 6. తల్లిదండ్రులతో సంభాషణ. మీ ఆందోళనలను తల్లిదండ్రులతో నేరుగా చర్చించడం అవసరం లేకపోవచ్చు, ఎందుకంటే ఇది శారీరక సమస్య కాదు. బదులుగా, పెళ్లి గురించి సాధారణంగా మాట్లాడండి మరియు మీ సందేహాలను విశ్వసనీయ స్నేహితుడు లేదా కౌన్సెలర్తో పంచుకోండి. మీరు మీ ఆందోళనలను అధిగమించిన తర్వాత పెళ్లి చర్చలు సులభంగా అనిపిస్తాయి. మీ ఆందోళనలు మానసిక ఒత్తిడి మరియు అపోహల వల్ల వచ్చినవి, మరియు మీరు శారీరకంగా ఆరోగ్యంగా ఉంటే మీ లైంగిక సామర్థ్యం సాధారణంగానే ఉంటుంది. మీరు పెళ్లికి పూర్తిగా అర్హులు మరియు ఆరోగ్యకరమైన వైవాహిక జీవితాన్ని ఆనందించగలరు. ధైర్యంగా ఉండండి మరియు సరైన సమాచారం మరియు మద్దతుతో మీ భయాలను అధిగమించండి.